ఉద్యమాల పితామహుడు మన గద్దరన్న నేటికి ఆయన 77వ జయంతిని ములకనూరు అంబేద్కర్ కూడల్లో ఘనంగా జరుపుకున్నటకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులకందరికీ శుభాభివందనాలు. ప్రజా యుద్ధ నౌకగా ఎన్నో సాయుధ పోరాటం నుండి ప్రజాస్వామ్యం వరకు నడిచేటువంటి క్రమంలో కూడా ఎప్పుడు దళిత బీద వర్గాల కొరకు పోరాటం చేసినటువంటి గద్దరన్న గారికి మనం ఎంత చేసినా ఏ విధమైనటువంటి నివాళులు అర్పించినా చిన్నదే, కానీ మనం అందరం ఆయనను కోల్పోవడం అనేది చాలా లోటుగా భావిస్తూ, మరీ ముఖ్యంగా పేద వర్గాల కొరకు ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టి ఎన్నో సాయుధ పోరాటాలలో ప్రభుత్వాలు చేసేటువంటి ప్రతి దానికి ప్రజల వైపు ఉండి ప్రజలను చైతన్యవంతులను చేసేటువంటి నాయకుడు ఎవరైనా అంటే అది కేవలం ఈ తెలంగాణ ప్రాంతంలో కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా గద్దరన్న పేరు చెప్తేనే ఈ మనకుండబడేటువంటి ఏదైతే శక్తిని కూడగట్టుకొని రుమాలు నిక్కబడిచేటువంటి వ్యక్తిగా మనం ఈ రోజు గద్దరన్నను చూసేటువంటి వాళ్ళం. ఆయన లేకపోవడం అనేది మనందరికీ లోటుగా భావిస్తూ ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పించి ఆయన ఎక్కడున్నా గానీ మన అందరి వైపు ఆయన చూపు ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై గద్దర. ఉద్యమాభివందనాలు. అణిచివేతపై, వివక్షపై, దోపిడీపై, కుల వివక్షపై నిరంతరము ప్రజాస్వామ్యబద్ధంగా తనకున్నటువంటి కళల ద్వారా బుర్రకథలు, ఎల్లమ్మ కథలు, హరికథల ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను చైతన్యం చేసి ప్రజలకు ప్రశ్నించడం నేర్పినటువంటి ఒక ఉద్యమ శిఖరం ప్రజాయుద్ధ నౌక గద్దరన్న. భూస్వామ్య వ్యవస్థ పైన, పెట్టుబడి వ్యవస్థ పైన, దోపిడీ వ్యవస్థ పైన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఉద్యమ సూత్రాలైనటువంటి బోధించు, సమీకరించు, పోరాడు అనే అంశాలకు అనుగుణంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క కష్టసుఖాలను తెలుసుకొని అప్పుడున్నటువంటి సామాజిక సమస్యల పైన ప్రజలను చైతన్యం చేసినటువంటి ఒక చైతన్యవంతుడు గద్దరన్న. అలాంటి గద్దరన్న తను ఏదైతే సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడో ఆ సిద్ధాంతం ప్రకారంగా చివరి వరకు ప్రజల పక్షాన కొట్లాడి ప్రజల యొక్క సమస్యలన్నిటినీ ముందుకు తీసుకుపోయినటువంటి మహనీయుడు గద్దరన్న. ఆయన యొక్క చైతన్యాన్ని, ఆయన నేర్పినటువంటి ప్రశ్నను చంపడానికి, వాటిని బొందబెట్టడానికి వాళ్ళనటువంటి పాలక వర్గాలు ఏదైతే ప్రజలను చైతన్యం కాకుండా ప్రజలు చైతన్యమైతే ఎక్కడ మా పీఠాలకు ముప్పొస్తుందని చెప్పి ఇలా ప్రశ్నించే గొంతులను అన్నిటిని కూడా అర్బన్ నక్సలైట్లు అని చెప్పి జైళ్లలో పెట్టేటువంటి దుస్థితి ఇవాళ మనం అందరం కూడా గమనిస్తున్నాం. కాబట్టి ఇంతకుముందు కొలుగూరు రాజు చెప్పినట్టుగా ఇవాళ ప్రశ్నకు, చైతన్యానికి చావు లేదు. ఎంతమంది గొంతులు నొక్కేసినా ఇవాళ భూమిలో నాటినటువంటి విత్తనాల వలె ఆ ప్రశ్న మొలుస్తూనే ఉంటది, ఆ చైతన్యము ఉవ్వెత్తున లేస్తూనే ఉంటది. కాబట్టి ఇవాళ మేము ఖచ్చితంగా ఎవరైతే గద్దరన్నను కానీ ప్రశ్నించే గొంతులను జైల్లో పెడతారో వాళ్ళు ఖచ్చితంగా మేము ఒక డిమాండ్ చేస్తున్నాము. సమాజం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడేటువంటి వాళ్ళను, ఈ సమాజం కోసం పాటుపడే వాళ్ళను మీరు ప్రోత్సహించాలి తప్ప మీరు ఎంత అణిచివేసినా అవి ఒక ఉద్యమ మొలకలై మోస్తాయినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి మేము ఇవాళ సమాజానికి, పాలకులకు గుర్తు చేస్తూ ఇవాళ ఒక అంశము ఏదైతే పద్మశ్రీ అవార్డు విషయం లోపల ఒక కేంద్ర మంత్రి ఒక ఉన్నతంగా, హూందాంగా వ్యవహరించవలసినటువంటి బండి సంజయ్ ఇవాళ గద్దరన్న అంటేనే ఒక ఈర్ష్యగా, ఒక ద్వేషంగా ముఖమంతా ఇరుసుకొని మాట్లాడినటువంటి సంఘటన యావత్ సమాజం అంతా చూసింది. ఇవాళ మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మేము బండి సంజయ్ కానీ ఇంకా బీజేపీ పెద్దలకు కానీ మేము ఒక గుర్తు చేస్తున్నాం. నువ్వు ఇచ్చేటువంటి పద్మశ్రీ అవార్డు కంటే చాలా గొప్ప అవార్డు ప్రజలే గద్దరన్నకు ఎన్నడో ఇచ్చిండ్రు. ప్రజాయుద్ధ నౌక, అది ప్రజలు ఇచ్చినటువంటి అవార్డు. దానికంటే నీ పద్మ అనేది, నీ పద్మశ్రీ అనేది చాలా చిన్నదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పూర్వకాలంలో మహాత్మా జ్యోతిరావు పూలేకు
ఎవరైతే ప్రజలు ఆ రోజులలో మహాత్మా అనే బిరుదిచ్చిరో ఇవాళ ప్రజలు కూడా గద్దర్ అన్నకు ప్రజాయుద్ధ నౌక గద్దర్ అనేటువంటి అవార్డు బిరుడు వచ్చింది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా గద్దర్ అన్నను ఆయన ఆశయాలను ప్రజలే వారసులుగా ప్రజలే ముందు తీసుకుపోతున్న విషయాన్ని గమనించాలని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తూ